జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. శిఖరా, వేటాడేటప్పుడు పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే జింకని చూసి భయపడి కాదు, బలం పుంజుకొని పంజా విసిరి చంపడానికే. ఏంటి రాణెమ్మ ఇలా వచ్చావు? జరిగిందానికి మీరు చాలా బాధపడి ఉంటారు తారగారు. కాని మీరు పెద్దవారు, ఈ సంఘంలో గొప్పవాళ్లు. పిల్లలు చేసింది తప్పు అనుకుని వాళ్ళని మన్నించి కాస్త పెద్ద మనసు చేసుకోండి. మీ పిల్లలు చేసింది తప్పు కాదు, క్షమించరాని నేరం. సరే, నేరమే అనుకోండి. ఆ నేరానికి కావలసొస్తే నాకు శిక్ష వెయ్యండి. నేను ఏ శిక్షనైనా అనుభవిస్తాను. కాని నా పిల్లల్ని క్షమించండి. క్షమించాలా? ఎలా క్షమిస్తాను? నా ఇంట్లో ఉన్న మగపిల్లలిద్దర్నీ నీ కూతుళ్ల చేత ట్రాప్ చేయించావు కదా. మేడ్ ఇన్ హెవెన్లో జాయిన్ చేసి పెద్ద కూతురితో శ్రీకాంత్ని బుట్టలో వేసుకున్నారు. ఆర్జీ హోమ్ నీడ్స్లో రెండో కూతుర్ని జాయిన్ చేసి రాధని వల్లో వేసుకున్నారు. తారగారు, వల పన్నడానికి బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయిలేం చాపపిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు. శ్రీకాంత్ మా అక్క మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. రాధాగారు నన్ను ఇష్టపడుతున్నారనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. సంబంధం లేకుండా రాధాగారు ఆయన ఇష్టానికి చెప్పిన విషయం కూడా మా మీద విషం చిమ్మడానికి వాడుకుంటున్నారు. కృష్ణ, నువ్వు మాట్లాడకే, నేను మాట్లాడుతున్నాను కదా. మాటకి మాట సమాధానం చెప్పడంలో భలే ట్రైనింగ్ ఇచ్చావు. దాని మాటలేం పట్టించుకోకండి. ఇక మనం అన్నీ మర్చిపోదాం. అయిపోయిన వాటిని మార్చలేం కదా. ఇకపై జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి ఏముంటుందింకా? అదే, రేపు పెళ్ళైన జంటకి సత్యనారాయణ వ్రతం జరిపించాలి. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి ఆ శోభన కార్యం కూడా జరిపించాలి కదా తారగారు. చాలా ప్లాన్స్ ఉన్నాయే మీకు. అవేవీ జరగవు. తారగారు, పెళ్ళైన తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిపించాల్సిన కార్యక్రమాలుంటాయి కదా. ఆ కార్యక్రమాల్ని సజావుగా చేయాల్సిన బాధ్యత పెద్దలుగా మనకే ఉంటుంది కదండి. ఈ పెళ్లి జరగడం నాకిష్టం లేదు. మీ కూతురు నా ఇంటికి కోడలిగా రావడం నాకస్సలు నచ్చలేదు. అలాంటిది నీ కూతుర్ని నట్టింట్లో కూర్చోబెట్టి వ్రతాలు పూజలు ఎలా జరిపిస్తాను? తారగారు, అలా అనొద్దు. మీకు చేతులెత్తి దండం పెడతాను. అమ్మా, నువ్వు దండం పెట్టడమేంటి? నీకు తెలీదే, నువ్వు మధ్యలో మాట్లాడుకు. తారగారు, దయచేసి వ్రతానికి ఒప్పుకోండి. ఒప్పుకోను. నన్ను విసిగించొద్దు. దొంగచాటుగా పెళ్ళిళ్ళు చేసేసి కాళ్లబేరానికొస్తే కరుణించేస్తాననుకుంటున్నారా? నా దృష్టిలో నీ కూతురికి నా కొడుక్కి జరిగిన పెళ్లి పెళ్లే కాదు. నేనామోదించని పెళ్లికి నేనెందుకు దగ్గరుండి వ్రతాలు నోములు చేయిస్తాను? ఇంకోసారి ఇలా నా దగ్గరికి రావద్దు. వెళ్ళో. నీకేంటి, స్పెషల్గా బొట్టు చీర జాకెట్టు పెట్టి మరీ చెప్పాలా? వెళ్ళిక్కడ్నుంచి. వెళ్తాను తారగారు. కాని రేపు ఉదయం మీరు జరిపించనన్న వ్రతం నేను దగ్గరుండి జరిపిస్తాను. ఎలా జరిపిస్తావు? ఎలాగైనా జరిపిస్తాను. ఇందాక కూడా హారతి ఇవ్వనన్నారు, కాని చివరికి మీ చేత్తోనే మీరే హారతిచ్చారు కదా. అంటే నువ్వు బయటకు చెప్పడం బాగోదేమో తారగారు. ఇదిగో నీ మొబైల్. నన్ను ఏ వీడియోలు చూపించి బెదిరించావో వాటన్నింటినీ డిలీట్ చేసేశాను.
ఇలాంటి పిల్లల ఆటలు ఇంకెవరితోనైనా ఆడుకో, నాతో కాదు. ఇప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం నువ్వే జరిపిస్తావని నీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అంతమంది ముందు మా అక్క పెళ్లి చేస్తానన్నాను, చేశాను. అలాగే వ్రతం కూడా మీ అందరి సమక్షంలో జరిపిస్తాను. రేపు మార్నింగ్ కొత్త బట్టలు వేసుకుని మేకప్ వేసుకుని రెడీగా ఉండండి. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి ఫుల్ క్రెడిట్ నీదే కృష్ణ. నువ్వొక్కదానివే నిలబడ్డావు, నువ్వొక్కదానివే ఫైట్ చేశావు, చివరికి వీళ్ళ పెళ్లి చేశావు. అదేంటి రాధాగారు, మండపంలో మా అక్క కనిపించకపోతే మీరు హెల్ప్ చేయడం వల్లే కదా మా అక్క మనకి సమయానికి దొరికింది. కరెక్ట్ టైంకి మా అక్కని తీసుకొచ్చి పెళ్లి చేయగలిగాము. అదొక్కటే కదా నేను చేసింది, మిగిలిందంతా నీ ప్లాన్, నువ్వే అంతా చేశావు. ఎవరెంత చేశారని కాదురా, చివరికి అంతా మంచే జరిగింది కదా. అమ్మా కృష్ణ, నీకు 2 విషయాల్లో రుణపడి ఉన్నానమ్మా. ఒకటి వీళ్ళ పెళ్లి చేసినందుకు, మరొకటి అసలు ఎప్పటికీ మారడు అనుకున్న వీణ్ణి మార్చినందుకు. పెళ్ళంటేనే పడదు వీడికి, వివాహ బంధం మీదే నమ్మకం లేదు. అలాంటి వీడికి ఏ మంత్రం వేశావో ఏ మాయ చేశావో తెలీదు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అనేలా చేశావు. నువ్వు కూడా వీణ్ణి సరే అంటే ఈ జీవితానికి అంతకంటే ఆనందం ఉండదమ్మా. మండపంలో నేను చెప్పిన అబద్ధాన్ని వీళ్ళందరూ నిజం అనుకుంటున్నారా? ఈ మ్యాటర్ ఇంతకు మించి సీరియస్ అవ్వకుండా ఏదో ఒక విధంగా కంక్లూడ్ చేయాలి. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు నిర్ణయం చెప్పక్కర్లేదమ్మా. సమయం తీసుకొని అన్నీ ఆలోచించుకొని చెప్పు. సరేమ్మా, ఇక నేను ఉంటాను. అక్క, నేను కాఫీ తీసుకొని వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.